ఇన్సెప్షన్ మూవీ ఒక రైటర్గా, ఒక సినీ ఫిల్మ్ మేకర్గా నన్ను చాలా ఇన్స్పైర్ చేసిన సినిమా అనమాట ఇది. సో నేను దీన్ని డీటెయిల్డ్గా లీనియర్గా చెప్తాను. తర్వాత సినిమాలో ఎలా స్ట్రక్చర్ అంటే స్క్రీన్ ప్లే రాసుకున్నానని చెప్తాను. అండ్ ఎవరైతే ఈ సినిమా చూడలేదో ప్లీజ్ మీరు ఫస్ట్ సినిమా చూడండి. సో ఎందుకంటే నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కనుక స్పాయిలర్ అలర్ట్స్ ఉంటాయి అనమాట దీంట్లో, ఎలా రాశారు ఏంటనేది కూడా. సో నన్ను తిట్టుకోకుండా ఫస్ట్ ఏంటంటే మీరు చూడకపోతే ఈ సినిమాని చూడండి, చూసిన తర్వాత నా వీడియో చూడండి, ఓకే. సో అది డిస్క్లైమర్ ముందే చెప్తున్నాను నేను. సో ఫస్ట్ దీని కథని ఒక లీనియర్గా ఎలా వెళ్తాం అనేది చూద్దాం, ఓకే. ఇది యాక్చువల్లీ కామెంట్స్లలో ఒక అతను పెట్టాడు. సో దీన్ని స్ట్రక్చర్ ఏంటి ఎక్స్ప్లెయిన్ చేయండి అని చెప్పాడు అనమాట. సో ఫస్ట్ దీన్ని కథ చెప్పాను కదా, మనం ఎప్పుడే కానీ ఒక కథ ఏంటంటే మనం 2 లైన్లు అనుకోవాలని. సో దీని కథ ఏంటంటే, కాబ్ ఒక టీంని తీసుకొని కలలో తీసుకెళ్ళేసి అక్కడ ఒక ఇన్ఫర్మేషన్ని దొంగతనం చేస్తాడు, ఓకే. ఇది మెయిన్ మనకి కోర్ థీమ్ అనమాట. దీన్ని ఎలా రాసుకున్నాడు అనేది నెక్స్ట్ చూద్దాం. ఇప్పుడు లీనియర్గా దీన్ని ఎలా రాశాడు అనేది చూద్దాం మనం, ఓకే. ఫస్ట్ ఏంటంటే, ఫస్ట్ ఒక కొరియన్ ఉంటాడనమాట బిజినెస్ మ్యాన్. ఆ బిజినెస్ మ్యాన్ని కాబు ఒక డెమో చూపిస్తాడు. తన దగ్గర ఒక డివైస్ ఉంటుంది, ఆ డివైస్కి పెట్టేసి తనని ఒక డ్రీమ్లో తీసుకెళ్తాడనమాట. ఆ డ్రీమ్లో ఏంటంటే వీళ్ళు మిడిల్ ఈస్ట్లో ఉంటారు, మిడిల్ ఈస్ట్లో సంఘటన జరుగుతుంది. మళ్ళీ అక్కడి నుంచి బయటికి రావడానికి ఏంటంటే అక్కడ వాటర్లో తనని తోస్తే ఆర్ సౌండ్ పెడితే వీళ్ళు బయటకు వచ్చేస్తారనమాట. సో ఇది ఫస్ట్ మనకి థీమ్ చూపెట్టింది అనమాట, ఓకే. దాని తర్వాత సెటప్ ఇప్పుడు తినేంటంటే అయిపోయింది, ఓకే, అక్కడికి ఇది అయిపోయింది అనమాట. దాని తర్వాత ఏంటంటే కొరియన్ తన బిజినెస్ మ్యాన్ ఎవరైతే ఉంటారో తను ఇంప్రెస్ అవుతాడు. ఇంప్రెస్ అయిన తర్వాత తినకు ఒక కాంట్రాక్ట్ ఇస్తాడు. ఏం కాంట్రాక్ట్ అంటే, ఒక రష్యాలో ఒక వ్యక్తి ఉంటాడు, తన దగ్గర ఎనర్జీ ఇన్ఫర్మేషన్ ఉంది, ఆ ఇన్ఫర్మేషన్ నాకు కావాలి ఇది అని కాంట్రాక్ట్ ఇస్తాడు. ఫస్ట్ ఇదేంటంటే తిను హెజిటెంట్ అవుతాడు, ఎందుకంటే ఇది పోయి దొంగతనం చేయాలి కదా, డ్రీమ్స్లో వెళ్ళినా కూడా ఇది దొంగతనం చేసేది ఇన్ఫర్మేషన్. సో హెజిటెంట్ అవుతాడు, తర్వాత యాక్సెప్ట్ చేస్తాడు, ఓకే. దీనికి ఏం కావాలంటే తను సపోర్ట్ చేస్తాడనమాట. అండ్ తను కూడా ఎంబడి వస్తానంటాడు అనమాట. సో తను యాక్సెప్ట్ చేస్తాడు. దీన్ని యాక్సెప్ట్ చేసిన తర్వాత తిను ఒక టీం కావాలన్నమాట. సో టీము ఎవరికైతే ఈ అవగాహన ఉంటుందో అలాంటి వాళ్ళని టీం పెట్టుకుంటాం కదా. సో ఫస్ట్ ఏంటంటే దీంట్లో తనకు ఆల్రెడీ ఒక అసిస్టెంట్ ఉంటాడు. తర్వాత ఒక అతను ఈ డ్రీమ్స్లలో పంపించేది ఒకటి అంటే 1 డ్రీమ్లోనే చేస్తుంటాడు అనమాట ఒక అతను. అది మిడిల్ ఈస్ట్లో ఉంటాడు, తనని కలుస్తాడు, ఇట్లా నేను ఇది చేస్తున్నాను, నాకు వర్క్ చేయాలని తను హైర్ చేసుకుంటాడు అనమాట, ఓకే. నెక్స్ట్ ఇంకొక పర్సన్ని హైర్ చేస్తాడు. దాని తర్వాత ఒక స్టూడెంట్ కావాలని ఒక కాలేజ్కి వెళ్తాడు. వాళ్ళ మామ ఉంటాడు ప్రొఫెసర్ అక్కడ, తను హెల్ప్ చేస్తాడు అనమాట. ఒక అమ్మాయి ఉంది, ఈ అమ్మాయి వన్ ఆఫ్ ద బెస్ట్ దీంట్లో అని ఆ అమ్మాయిని హైర్ చేసుకుంటాడు అనమాట. సో ఇలా టీం ఒక ఫార్మ్ అవుతుంది. టీం ఫార్మ్ అయిన తర్వాత మనకి నెక్స్ట్ ఏం చూపిస్తారంటే, విలన్ ఎవరైతే ఉంటారో ఇతను బిజినెస్ కొరియన్ మ్యాన్ ఎవరైతే ఉంటారో ఇప్పుడు ఒక క్వశ్చన్ అడుగుతాడు అనమాట. ఇప్పుడు మనము చనిపోయినాం అనుకో, చనిపోతే ఇప్పుడు అందులోకి డ్రీమ్లో వెళ్ళిపోయిన తర్వాత అక్కడ చనిపోయామనుకో మనం ఏమవుతాము అనేది అడుగుతాడు. అంటే తను అంటాడు మనం లింబో స్టేట్లో వెళ్ళిపోతాము అన్నట్టు. అంటే మనకి ఎటు లేని పరిస్థితి, అంటే ఒక స్టేజ్ ఉంటుంది కదా, ఆ స్టేజ్లో వెళ్ళిపోతాము అని అంటాడు. తర్వాత మన ఇవన్నీ ఎస్టాబ్లిష్మెంట్స్ అనమాట, బేసికలీ సెటప్స్లో ఉన్నాయి అనమాట ఇవన్నీ కూడా. తర్వాత ఈ అమ్మాయి ఎవరినైతే హైర్ చేస్తాడో తనని ఒక వర్క్ ఇచ్చేసి తనని ఒక ఆర్కిటెక్ట్ చేయమంటాడు అనమాట. దాన్ని అంటే తనకి ఏం తెలుసు అనేది. సో తను ఏంటంటే తనని డ్రీమ్స్లో తీసుకెళ్ళేసి ఇన్ఫినైటింగ్ స్టెప్స్ ఏదో చేస్తుంది, తర్వాత ఇంకోటి ఏదో బిల్డింగ్స్ అన్నీ కూడా ఇట్లా ఫాలో అవుతుంటాయి అనమాట. సంథింగ్ ఏదో తను కన్స్ట్రక్ట్ చేస్తుంది అనమాట ఆ డ్రీమ్స్లలో తను. సో తను ఇంప్రెస్ అవుతాడు, ఈ డ్రీమ్స్ కానీ కూడా తను ఇంప్రెస్ అవుతాడు అనమాట. సో అక్కడ లేచినప్పుడు ఏంటంటే తన దగ్గర కాప్ దగ్గర ఏంటంటే ఒక స్పిన్నింగ్ ఉంటుంది, ఇట్లా తిప్పేది ఉంటుంది అనమాట, చిన్నది అది ఉంటుంది. అది తిప్పుతాడు అనమాట. తిప్పిన తర్వాత తను అడుగుతుంది ఎందుకు ఇది అని అంటే తను ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అంటే ఒక అతను తన దగ్గర అసిస్టెంట్గా ఉంటాడని చెప్పాను కదా, తను అంటాడు మనకి డ్రీమ్స్లో ఉన్నామా లేకపోతే మనము రియల్గా ఉన్నామా అనేది తెలవడానికి ఆ స్పిన్ చేస్తే ఇది గ్రావిటీ ఉంటుంది కనుక పడిపోతుంది, డ్రీమ్లో అయితే గ్రావిటీ లేదు పడిపోదు అది అని ఎక్స్ప్లెయిన్ చేస్తాడనమాట. దాని తర్వాత అమ్మాయి కూడా ఏంటంటే అమ్మాయి కూడా చెప్తాడు నీకు ఏదన్నా పాన్ లాంటిది అంటే ఏదన్నా పెట్టుకోనంటే తనేమో చెస్ పాన్ పెట్టుకుంటా అంటుంది అనమాట తను. సో అదే అయిపోతుంది. ఇంకొకటి ఇక్కడ ఎస్టాబ్లిష్మెంట్ ఏం చేస్తారంటే ఈ అమ్మాయి తనని డ్రీమ్లో తీసుకెళ్ళినప్పుడు ఈ కాబ్ ఎవరైతే మెయిన్ లెనార్డో డికాప్రియో ఉంటాడో తన భార్య కనిపిస్తుంది. అక్కడ కనిపించినప్పుడు అక్కడ ఏం చెప్తాడు అసిస్టెంట్, ఏం చెప్తాడంటే తను ఎందుకు వచ్చింది ఇక్కడ డ్రీమ్స్లో మనం వెళ్ళినప్పుడు తిన డ్రీమ్స్లో తీసుకెళ్ళండి కదా కన్స్ట్రక్ట్ చేసిన, అంటే దీంట్లోకి ఆమె ఎందుకు వచ్చింది అని అంటే అది మెమరీ అని అంటాడు అనమాట. ఆ మెమరీలో
తన మెమరీలో తన భార్య వచ్చింది, మెమరీస్ కూడా వస్తాయి కదా, డ్రీమ్ ఉంది, మెమరీ ఉంది అనేది ఇవి చెప్తానమాట. సో ఇవన్నీ కూడా ఎస్టాబ్లిష్మెంట్. ఈ ఎస్టాబ్లిష్మెంట్ దాదాపుగా మనకి చాలా టైం పడుతుందన్నమాట. సో కొంతమంది రాసుకునే వాళ్ళు ఎలా అంటే ఆ పాయింట్ని ఎస్టాబ్లిష్ చేయడానికి చాలా టైం పడుతుంది. దాని తర్వాత మెయిన్ ప్లాట్లోకి వెళ్ళిపోయి చెప్తారనమాట. ఇప్పుడు మెయిన్ ప్లాట్ ఏంటి, ఇప్పుడు వీళ్ళందరినీ ఇప్పుడు ఆ డ్రీమ్స్లలో తీసుకెళ్ళాలి. ఓకే, ఫస్ట్ ఏంటంటే తిను ఏం చేస్తాడంటే ఇప్పుడు ఆ బిజినెస్, ఆ ఎనర్జీ ఇన్ఫర్మేషన్ ఏదైతే రష్యాలో ఉంటుందో ఆ వ్యక్తి ఎవరైతే ఉంటారో వాళ్ళ వాళ్ళ కొడుకు నుంచి వెళ్దామని డిసైడ్ చేస్తారనమాట. సో దీనికి ఏంటి, ఒక ఫ్లైట్ మొత్తం బుక్ చేయమంటారు అనమాట. సో వీళ్ళు ఏంటంటే 747 ఫ్లైట్ బుక్ చేస్తారు. అందులో ఏంటంటే అప్పర్ డెక్ మొత్తం కూడా వీళ్ళే బుక్ చేసుకుంటారు అనమాట. ఆ బిజినెస్ మ్యాన్ ఒక్కడే ఉంటాడు. అక్కడ వెళ్ళినప్పుడు ఏంటంటే తను వచ్చినప్పుడు వాటర్లో ఏదో వేస్తారు, తను నిద్రలో డ్రీమ్స్లో వెళ్ళిపోతాడు, అంటే తను స్ప్రో తప్పుతాడు. తర్వాత ఈ డివైస్తోని అందరు కూడా ఆ డ్రీమ్లో తీసుకెళ్ళిపోతారు అనమాట. అందరు కూడా ఆ డ్రీమ్లో వెళ్ళిపోతారు. ఈ టీం అంతా ఏదో ఉందో ఆ డ్రీమ్లో వెళ్ళిపోతారు. ఫస్టే ఒక ట్రైన్ యాక్సిడెంట్స్ ఇవన్నీ అవుతాయి అనమాట. సో ఇవన్నీ కూడా ఏంటంటే ఈ కాబ్ ఎవరైతే మెయిన్ లెనార్డో క్యాప్రియన్ తన మెమరీస్ నుంచి వస్తాయి అనమాట. సడన్గా ఇవన్నీ ఎక్స్పెక్ట్ చేయడు ఎవరు కూడా, ఎందుకంటే డైరెక్ట్ తీసుకెళ్తారు అనుకుంటారు. సో అక్కడ ఇవన్నీ కనిపించడం ఏంటంటే తన మెమరీ నుంచి వచ్చినాయి అనమాట అవన్నీ కూడా. సో అక్కడ ఏంటంటే ఆ ఎనర్జీ ఎవరైతే డాక్యుమెంట్స్ ఓన్ చేస్తారో వాళ్ళ కొడుకు ఏంటంటే ఒక దగ్గర ఉంటాడు, బ్యాంక్ నుంచి బయటకు వచ్చినప్పుడు తనని మన హైజాక్ చేస్తారనమాట. తనని కిడ్నాప్ చేస్తారు, కిడ్నాప్ చేసేసి తీసుకెళ్ళేసి ఇట్లా మీ వాళ్ళు ఎవరో అంటే నీ ఎనిమీస్ ఇట్లా అటాక్ చేయడానికి చూస్తున్నారు అనేసి చెప్తాడనమాట. సో ఎవరు అంటే వాళ్ళ ఎవరో తెలుసు అన్నట్టుగా వాళ్ళ వ్యక్తి ఉంటాడనమాట. సో తనని ప్రొటెక్ట్ చేయడానికి ఒక హోటల్కి తీసుకెళ్తారనమాట. హోటల్ తీసుకెళ్ళేసి దీని నుంచి ఇది చేస్తామనేసి తనని కూడా మళ్ళీ అక్కడి నుంచి ఇంకొక డ్రీమ్లో తీసుకెళ్తారనమాట. వీళ్ళందరూ కూడా ఒక టీం. తను ఇప్పుడు ఎవరైతే హైజాక్ చేశారో తను కూడా ఉంటాడనమాట. ఎవరు ఆ ఎనర్జీ ఎవరైతే సప్లై చేస్తున్నాడో అదే డాక్యుమెంట్స్ కావాలో తన కొడుకు అనమాట తిను. సో తినను కూడా తీసుకెళ్ళేసి ఒక డ్రీమ్లో తీసుకెళ్తారు, మళ్ళీ ఇంకొక డ్రీమ్లో వెళ్తారనమాట. ఆ డ్రీమ్లో ఏం చేస్తారంటే తినని మేము ఎవరు అటాక్ చేయడానికి చూస్తారు, అటాక్ చేసి చూసిన తర్వాత వీళ్ళ టీం ఏదైతే ఉంటుందో మేమందరం నీకు కూడా మీకు బాడీ గార్డ్స్ నిన్ను ప్రొటెక్ట్ చేయడానికి ఉన్నాము అని అంటే తను నమ్ముతాడనమాట. మళ్ళీ అక్కడి నుంచి ఏంటంటే తనని నమ్మించిన తర్వాత ఏంటంటే తినని ఇట్లా ప్రొటెక్ట్ చేయడానికి దీని గురించి అంటే ఆ ఎనర్జీ డాక్యుమెంట్స్ గురించి అక్కడ వెళ్దాము మనము అన్నట్టు వాళ్ళని కన్విన్స్ చేసేసిన తర్వాత ఇంకొక డ్రీమ్లో వెళ్తారు. అప్పుడు ఇది ఏంది వ్యాన్లో నడుస్తుంటుంది, ఈ వ్యాన్లో నుంచి ఇంకొక డ్రీమ్కి వెళ్తారు అనమాట. ఇది ఫైనల్గా ఒక డ్రీమ్ ఉంటుంది. సో అక్కడ ఏంటంటే అందరు కూడా రష్యాకి చేరుతారు. రష్యాకి చేరిన తర్వాత అక్కడ వాళ్ళ ఫాదర్ ఎవరైతే బిజినెస్ మ్యాన్ వాళ్ళ కొడుకు వచ్చాడు, ఇక్కడ వాళ్ళ ఫాదర్ కూడా ఉంటాడు అనమాట. సో వాళ్ళందరూ కూడా అటాక్ చేస్తుంటారు, అక్కడ ఫైట్స్ ఉంటాయి, అవి అవుతాయి అనమాట. ఫైనల్గా ఏంటంటే అక్కడ చేరిన తర్వాత ఈ డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటుందో ఈ డాక్యుమెంట్స్ దొంగతనం చేస్తారనమాట. డాక్యుమెంట్ దొంగతనం చేసినప్పుడు ఏంటంటే అక్కడ ఈ అటాక్స్లో ఏమవుతుందంటే ఈ విలన్ ఎవరైతే కొరియన్ ఉన్నాడో తనని ఎవరో షూట్ చేస్తారనమాట, తనకి బుల్లెట్ తాకుతుంది. ఓకే, ఈ డాక్యుమెంట్స్ తీసుకొని వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఈ కాబ్ ఎవరైతే ఉంటారో తన భార్య వచ్చేస్తుంది అనమాట. తన భార్య ఈ డాక్యుమెంట్స్ తీసుకొని వెళ్ళిపోయిన తర్వాత కాబ్ ఏం చేస్తాడంటే నేను ఇది తీసుకొస్తాను ఈ డాక్యుమెంట్స్, మీరు ఏం వరి కాకండి అని. తన భార్య ఏంటంటే ఆ నా మెమరీలో ఉంది కదా, ఆ మెమరీ నుంచి వచ్చిందనమాట ఆమె. సో అక్కడ తీసుకెళ్ళిన తర్వాత తనకేంటంటే తను చనిపోయి ఉంటుంది అనమాట ఆల్రెడీ. ఎందుకు చనిపోయింది అని అంటే ఇట్లా ఈ డ్రీమ్స్లో తీసుకెళ్ళేసి ఒక అందమైన ప్రపంచం చూపిస్తాడు అనమాట అమ్మాయికి. సో ఆ అందమైన ప్రపంచంలోనే ఉందాము మనకు వద్దు అన్నట్టు ఆమె ఏం చేస్తుందంటే సూసైడ్ చేసుకుంటుంది అనమాట. నాకు ఈ ప్రపంచం వద్దు అన్నట్టు తను సూసైడ్ చేసుకుంటుంది అనమాట. సో అక్కడ వెళ్ళిన తర్వాత తన దగ్గర డాక్యుమెంట్స్ తీసుకొని తను అంటే ప్రేమగా మాట్లాడి చేసి ఈ డాక్యుమెంట్స్ ఎవరైతే తన స్టూడెంట్ ఒక అమ్మాయిని హైర్ చేస్తాడు కదా ఆమెకి ఇచ్చేస్తాడు, ఆమె బయటకు వెళ్ళిపోతుంది అనమాట. వెళ్ళిపోయిన తర్వాత తిని ఇక్కడే ఉండిపోతాడు. ఎవరైతే బిజినెస్ మ్యాన్ ఎవరైతే ఆ డాక్యుమెంట్స్ కావాలన్నాడో తను కూడా అక్కడ చనిపోతాడు. చనిపోయిన తర్వాత వీళ్ళందరూ కూడా డ్రీమ్స్లో నుంచి వెళ్ళిపోతారు అనమాట. డ్రీమ్స్ నుంచి బయటకు వెళ్ళాలంటే వీళ్ళకు ఒక సౌండ్ అన్న పంపిస్తారు, ఆర్ లేకపోతే వీళ్ళు వాటర్లోనే వేస్తారనమాట. సో అదే చూపిస్తారు, అవన్నీ కూడా యాక్షన్ పార్ట్స్లో అవన్నీ ఉంటాయి అనమాట. సో ఇది అయిపోయిన తర్వాత వీళ్ళందరూ కూడా బయటికి వెళ్ళిపోతారనమాట. అయిపోయిన తర్వాత ఈ కాబ్ ఈ బిజినెస్ మ్యాన్ ఎవరైతే ఉంటారో తను తర్వాత ఈ కాబ్ ఒక దగ్గర తను కొరియాకి వెళ్ళినప్పుడు అక్కడ కలుస్తాడనమాట.
కలిసిన తర్వాత తన దగ్గర డాక్యుమెంట్స్ ఉంటాయి, తను గుర్తుపడతాడు ఈ లింబో స్టేట్లో ఉంటాడు, ఎందుకంటే చనిపోయాడు, తిని కూడా డ్రీమ్స్లో ఉన్నాడు కనుక వీళ్ళిద్దరు లింబో స్టేట్లో ఉంటారు అనమాట. అంటే ఒక తెలియని ఒక స్టేట్ ఉంటుంది అనమాట, ఆ స్టేట్లో ఉంటారు వీళ్ళిద్దరు కూడా. ఆ స్టేట్లో తను కలుస్తాడనమాట. సో తను అంటే తనకు అంత మెమరీగా గుర్తుండదు కానీ బట్ ఇది గుర్తుపడతాడనమాట, లైక్ డాక్యుమెంట్స్ ఇతని దగ్గర ఉన్నాయి అన్నది తను తెలుసుకొని అక్కడి నుంచి మళ్ళీ ఇది చేయడానికి చూస్తాడనమాట. సో ఇది లీనియర్గా చెప్తే ఇప్పుడు ఈ కథ అంతా కూడా ఇట్లా లీనియర్గా నడిచింది ఇది. ఓకే, ఇప్పుడు సినిమాలో ఎలా ఉంది అని అంటే ఫస్ట్ మనకు చూపెట్టేది, నేను అదే చెప్పాను కదా, ఫస్ట్ చూపెట్టేది మనకి ఏం చూపిస్తాడంటే లింబో స్టేట్ చూపిస్తాడు. సో ఆడియన్స్ అక్కడే కన్ఫ్యూజ్ అవుతారు, వీళ్ళు చనిపోయిన తర్వాత ఏమవుతారు అనేది ఆ సీన్ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. నెక్స్ట్ సీన్ ఏమవుతుందంటే డైరెక్ట్ తిను ఏదైతే డ్రీమ్స్లో తీసుకెళ్తానని ఆ బిజినెస్ మ్యాన్కి డెమో చూపిస్తాడో డైరెక్ట్ ఆ డ్రీమ్స్ దగ్గర చూపిస్తాడు. సెకండ్ సీన్ అది ఉంటుంది. మనకి ఈ రెండు చూసే వరకు ఏంటంటే ఏంటిది అనేది కన్ఫ్యూజ్ అయిపోతుంది. ఓకే, దాని తర్వాత సీన్ ఏమవుతుందంటే లీనియర్గా స్టార్ట్ అవుతుంది ఇంకా బిజినెస్ ఇదంతా కూడా. అప్పుడు డ్రీమ్స్లో ఒక 4 డ్రీమ్స్లో తీసుకెళ్తాడు అనమాట. అంటే ఫస్ట్ ఏంది సెటప్ చేస్తాడు, సెటప్ చేసిన తర్వాత వీళ్ళని డ్రీమ్స్లో తీసుకెళ్తాడు అనమాట. సో ఇది లీనియర్గా నడుస్తూ ఉంటుంది అనమాట, డ్రీమ్లో తీసుకెళ్తాడు. సో బట్ ఇప్పుడు మనం స్ట్రక్చర్ వైజ్ చూసుకుంటే దీనికి ఒక థీమ్ ఉంది, ఒక సెటప్ ఉంది, దాని తర్వాత ఆ సెటప్ లోపల మిగతాది ఎట్లా చేశారని ఉంది, ఫైనల్గా దొంగతనం చేశారా లేదా అనేది కూడా మనకు ఉంది కదా. సో తీసుకుంటే ఒక స్ట్రక్చర్ ఉంటుంది, బట్ ద వే స్క్రీన్ ప్లే ఇస్ రిటర్న్, ఈ ప్లేస్మెంట్స్ అనేది డిఫరెంట్ మనకి. అందుకే నేను చెప్పేది ఏంటంటే ఒక స్ట్రక్చర్ ఉంటుంది, ప్రతిదానికి కూడా ఒక స్ట్రక్చర్ ఉంటుంది. మనము సీన్స్ ఇక్కడ పెడతామా అనేది మన ఐడియా, అది మన దీనిలో ఉంటుంది. బట్ అది ఒక స్ట్రక్చర్కి ఉన్నప్పుడు ఏంటంటే ఆడియన్స్ కనెక్ట్ అయిపోతారు. ఇప్పుడు నేను ఉన్నాను అనుకోండి, నేను 2 సార్లు చూడాల్సి వచ్చింది ఈ సినిమా. 2 సార్లు చూసినప్పుడు ఏంటంటే ఇది లింబో స్టేట్ది ఫస్ట్ చూపెట్టాడు, దాని తర్వాత అది ఆ డెమో చూపెట్టేది కూడా డైరెక్ట్ డెమోకే చూపెట్టాడు, లైక్ డెమో చేస్తున్నాను అని, తర్వాత ఎగ్జిట్ అయినప్పుడు డెమో అని తెలుస్తుంది మనకు అది. సో ఇట్లా పాయింట్స్ కనెక్ట్ చేసుకుంటే ఓకే ఇలా రాశాడు ఆ స్ట్రక్చర్ అన్నట్టు అర్థమవుతుంది అనమాట. సో అది బేసికల్గా లైక్ దిస్ స్టోరీస్ అన్నీ కూడా ఈ టైప్ ఆఫ్ స్టోరీస్ బ్రిలియంట్గా ఆలోచించి రాసినాయి అన్నమాట. సో మనకేంటంటే కన్ఫ్యూజ్ అవుతాయి కానీ, బట్ ఇఫ్ యూ టేక్ ఏ స్టోరీ వైజ్ ఇట్ విల్ బి లీనియర్గా చూస్తే ఏంటంటే ఒక స్టోరీ ఉంటుంది దానికి, బట్ ప్లేస్మెంట్స్ ఆఫ్ ద సీన్స్ వర్ డిఫరెంట్ అనమాట. సో అది హోప్ నేను మీకు స్ట్రక్చర్ ఏంటంటే చాలా మటుకు ఏంటంటే పెద్దవాళ్ళు ఏంటంటే కొంతమంది క్యారెక్టర్ ఆర్క్ మీద రాస్తారు, కొంతమంది స్టోరీస్, కొంతమంది స్ట్రక్చర్ ఫాలో అయ్యి రాస్తారు, కొంతమంది ఏంటంటే ఒక పాయింట్ మీద రాస్తారనమాట. సో అదే చెప్పాను నేను, మనకి ఏంటంటే ఫస్ట్ ఈ స్ట్రక్చర్స్ నేర్చుకోవాలి, దాని తర్వాత మనకు ఒకసారి వచ్చిన తర్వాత మన పాయింట్ ఏంటి, ఆ పాయింట్ మీదనే వెళ్ళడం అనేది ఇంపార్టెంట్ మనకి బేసికల్గా కావాల్సింది. ఫస్ట్ నేను ఏం చెప్పాను ఇందులో, ఇప్పుడు కాబ్ అనే వ్యక్తి ఒక టీంతోని డ్రీమ్స్లో వెళ్ళి ఇన్ఫర్మేషన్ దొంగతనం చేస్తాడు. ఇప్పుడు మనకి ఇది చూసుకుంటే నీకు ఎక్కడ కూడా అదే ఉంటుందన్నమాట. మనకి ఫస్ట్ వాళ్ళు చెప్పింది ఏంది, ఫస్ట్ దానికి డెమోలో చూపిస్తాడు, దానికి టీం కావాలని చూపిస్తాడు, టీం అయిపోయిన తర్వాత ఆ డ్రీమ్స్లో వెళ్ళడము, ఆ డ్రీమ్స్లో వెళ్ళిన తర్వాత ఆ ఇన్ఫర్మేషన్ ఎట్లా దొంగతనం చేశాడు, ఆ దొంగతనం చేసిన తర్వాత కొంతమంది చనిపోయిన వాళ్ళు ఏమయ్యారు, ఇవన్నీ కూడా అందులో చూపెట్టాడు కదా, ఒక స్ట్రక్చర్ ఉంది అన్నిటి కూడా. బట్ ప్లేస్మెంట్స్ ఆఫ్ సీన్స్ ఆర్ డిఫరెంట్ అనమాట. సో అది సో అందుకే నేను చెప్పేది ఏంటంటే నాట్ నెసెసర్లీ మనకి ఈ స్ట్రక్చర్ ఫాలో కావాలా అనేది మనకు ఉండదు, బట్ ఆడియన్స్కి అర్థమయ్యేది ఏంటంటే మనం ఒక స్ట్రక్చర్గా చెప్తే ఏంటంటే వాళ్ళకి అర్థమవుతుంది అనమాట. దట్ ఈస్ వాట్ యువర్ ఫోకస్ షుడ్ బి లైక్. ఫస్ట్ మీరు 2-3 ప్రాక్టీస్ చేసిన తర్వాత అది మీరు యూజ్ చేసుకోరా అనేది అదే చెప్పాను నేను, ఇట్స్ అప్ టు యూ లైక్ సో అది మీ క్రియేటివిటీకి వస్తుంది అనమాట. బట్ ప్రాక్టీస్ చేయడం అనేది ఒక 2-3 రాస్తే ఏంటంటే మనకు కూడా ఒక ఐడియా వస్తుంది, దాన్ని బట్టి మిగతాది ఇంకా రాసుకుంటూ వెళ్ళచ్చు అనమాట. అందుకే నేను స్ట్రక్చర్ చూపెట్టింది మీకు. మీరు కొంత ప్రాక్టీస్ అయిన తర్వాత ఇట్స్ అప్ టు యూ లైక్ మీరు యూజ్ చేస్తారా. కొంతమంది ఏంటంటే డైరెక్ట్ క్యారెక్టర్ మీదే రాస్తారనమాట. ఇప్పుడు ఫర్ సింపుల్ ఎగ్జాంపుల్ వచ్చేసి సందీప్ రెడ్డి వంగ వచ్చేసి సీన్ బేస్డ్ రాస్తాడు తను. ఓకే, ఒక క్యారెక్టర్ తీసుకొని ఆ క్యారెక్టర్ బేస్డే రాసుకుంటాడు అనమాట. సో అట్లా ఒక్కొక్కరు ఒక్కో టైప్ రాసుకుంటారు, ఇట్స్ నథింగ్ రాంగ్ లైక్ ఒక్కొక్కరిది ఒక స్ట్రక్చర్ ఉంటుంది కనుక మీకు ఏంటనేది మీరు కూడా యూ కెన్ థింక్ అబౌట్ లైక్ నేనేంటి అనేది మీరు ఆలోచించి మీరు ఒకటి రాసుకోవచ్చు అనమాట. సో బట్ నేర్చుకోవడం అనేది ఇంపార్టెంట్. సో దట్స్ వాట్ ఐమ్ టీచింగ్ లైక్ నాకు తెలిసింది లైక్ నేనేం పర్ఫెక్ట్ అని అనట్లేదు, బట్ నాకు తెలిసింది నా నాలెడ్జ్ మీకు షేర్ చేస్తున్నాను. బట్ మీరు కూడా నేను చెప్పిందే కాకుండా యూ కెన్ థింక్ లైక్ వెదర్ ఇట్ మేక్ సెన్స్ ఆర్ నాట్ అనేది మీరు ఆలోచించుకోవాలి. సో బట్ డోంట్ రిలై కంప్లీట్లీ ఆన్ మీ. బట్ నేను తరువుగా ఇవన్నీ కూడా రీసెర్చ్ చేసినాయి, బట్ నేను అందుకే నాకు తెలిసింది చెప్తున్నాను. అందులో కొన్ని అక్కడెక్కడ ఏమైనా తప్పులు ఉండొచ్చు, బట్ యూ కెన్ స్కిప్ దోస్ థింగ్. బట్ నా పాయింట్ చెప్పేది మీకు అర్థమైంది అనుకుంటున్నాను.
ఓకే. సో ఇప్పుడు మీకు ఏంటంటే ఇది అర్థమైంది అనుకుంటున్నాను. బట్ దిస్ ఈస్ ద లెంతీ వీడియో అనుకుంటాను, నేను కొంచెం బాగా లెంతీ అయింది. బట్ హోప్ మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటాను. ఓకే, ఐల్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ, బాయ్.